శ్రీకాళహస్తీశ్వర శతకంలోని దూర్జటి పద్యాలను వింటున్నారు. నిన్ను నమ్మిన రీతి నమ్మనొరులన్, నీకన్న నాకెన్నలేరన్నల్దమ్ములు, తల్లిదండ్రులు గురుండు ఆపత్సహాయుండు. నాయన్నా ఎన్నడు నన్ను సంస్మృతి విషాదాంబోధి దాటించి ఎచ్చిన్నానంద సుఖాబ్ది తేల్చెదో కదే శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, నిన్ను నమ్మిన విధముగా ఇతరులను విశ్వసించను. ఆలోచించి చూస్తే నాకు అన్నలు కానీ, తమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ, గురువైన వాడు కానీ, ఆపదలు కలిగినప్పుడు తోడు నిలిచేవాడు కానీ లేరు. నాయనా, నన్ను సంసారములో కలిగే దుఃఖములనే సాగరము నుండి దాటించగలవాడవు, అఖండ ఆనందమనుడి సముద్రమునందు ఓలలాడించగలవాడవు నీవే. ఎందరో భక్తులు పరమేశ్వరుని నమ్మి తరించిన వారున్నారు. వారిలో కన్నుల నుండి రక్తం స్రవిస్తున్న ఈశ్వరునకు తన కన్నును పిగిలించి లింగానికి అమర్చిన భక్త కన్నప్ప ఉన్నాడు. యమధర్మరాజు పాశం వేసి లాగుతున్న ఈశ్వరనామం మానలేదు మార్కండేయుడు. నిరంతర నారాయణ నామస్మరణతో ప్రహ్లాదుడు, నీవే తప్ప ఇతఃపరం బిరుగ అని మొరపెట్టుకున్న గజేంద్రుడు, వీరందరూ భగవంతుని నమ్మి తరించిన వారే. అలా నేను కూడా నిన్ను నమ్ముకున్న భక్తుల్లో ఒకనిగా భావించి రక్షించమని శ్రీకాళహస్తీశ్వరునితో మొరపెట్టుకుంటున్నారు దూర్జటి మహాకవి. నీ పంచంబడియుండగా కలిగినన్ భిక్షాన్నమే చాలు, నిక్షేపం బబ్బిన రాజకీటముల నే సేవింపగానోపన్. ఆశాపాశంబుల జుట్టి త్రిప్పకుము సంసారార్థమై, బంటుగా చేపట్టందయగల్గలేని మదిలో శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, నిన్ను ఆశ్రయించి నీ పంచన చేరి ఉన్న నాకు దొరికిన భిక్షాన్నమైనా చాలు తృప్తి పొందుతాను. నీకు సేవలు చేస్తాను. అంతేగాని ధనమును ఆశగా చూపించు రాజులను సేవింపలేను. నన్ను సేవకునిగా స్వీకరించేందుకు నా యందు కరుణ చూపించు. సంసారమనడి ఆశాపాశములతో నన్ను బంధించి వినోదము చూడకు. నాకు ముక్తిని ప్రసాదించు. నీ పేరు భవదంఘ్రితీర్థము భవన్నిశ్చోత తాంబూలమున్, నీ పళ్ళెంబు ప్రసాదమున్ గొనికదా నే బిడ్డనైనాడ. నన్నీ పాటిం కరుణింపుము ఓపనిక నేనెవ్వారికిం బిడ్డగాన్ చేపట్టందగు పట్టి మానదగదో శ్రీకాళహస్తీశ్వర. నీ నిరంతర నామస్మరణ యందుండి నీ పాదోదకమును సేవించి నీవు నమిలి విడిచిన తాంబూలమును నీ భోజన పాత్రలోని ఉచ్చిష్టమును తిని కదా నీకు పుత్రుడనయ్యాను. మనిద్దరిది తండ్రి కొడుకుల బంధం సుమా. తండ్రికి కుమారుని యందు ఉండే వాత్సల్యాన్ని చూపి పుత్ర పితృన్యాయం చేసి నన్ను అనుగ్రహించు. తిరిగి నన్ను మరొకరికి పుత్రునిగా జన్మించేలా చేయకు. జనన మరణ చక్రంలో పడవేయకు. గర్భావాస క్లేశమును నేను ఓపలేను స్వామి. నన్ను స్వీకరించు. నీ అక్కును చేర్చుకో, చేరదీసుకో. చేపట్టిన తర్వాత నన్ను విడిచిపుచ్చకు అంటున్నారు దూర్జటి మహాకవి. అమ్మాయయ్యటంచు నెవ్వరిని నేనన్నన్ శివా, నిన్ను నేసుమి నీ మది తల్లిదండ్రులనటంచు చూడగాబోకు. నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవేగాన, సంసారపు చిమ్మ చీకటి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, ఈ జన్మకు నేను అమ్మ అయ్యా అంటూ ఎవ్వరినీ పిలవను. ఎవరినైనా నేను అలా పిలిచినట్లయితే అది నిన్నే సుమా. అంతేగాని జన్మనిచ్చిన వారిని పిలిచానని అనుకోకు. ఎందుకంటే ప్రపంచంలో గల స్త్రీ పురుష రూపాలన్నీ నీవే అని నమ్ముతున్నాను. నా ఈ దేహానికి సంబంధించి తల్లి తండ్రి గురువు అన్నీ నీవే. సంసార సంబంధమైన గాఢాంధకారమనడి పెంచీకటి నన్ను ఆవరింపకుండా చూడు స్వామి. కొడుకుల్ పుట్టరటంచున్
ఏక్తుర వివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్ వడసెన్ పుత్రులు లేని యాసుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబు అపుత్రునకున్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, కొడుకులు కలగలేదని వేదన అనుభవించేవారు అవివేకులు. వారు అపుత్రస్య గతిర్నాస్తి, పుత్ర సంతానం లేనిదే పితరులకు ఉత్తమ లోకాలు ప్రాప్తించవు అన్న భ్రాంతిలో ఉన్నారు. కౌరవేంద్రుడైన ధృతరాష్ట్రునికి కలగలేదా 9 పుత్రులు? వారి నుండి ధృతరాష్ట్రుడు ఏమి సౌఖ్యం అనుభవించాడు? ఏమి ఉత్తమ లోకాలు ప్రాప్తించాయి కనుక? అభిమాన గర్వంతో దుర్యోధనుడు వాని తమ్ములు దుర్గతుల పాలయ్యారు. మహాభారత సంగ్రామంలో 9 నశించిపోలేదా? వ్యాసపుత్రుడైన సుఖమహర్షి తత్వజ్ఞుడు, యోగీశ్వరుడు. సంసార బంధాల్లో చిక్కుకోలేదు, విరాగి అయ్యాడు. పుత్రులు లేనందుకు అతనికి అవస్థలు వాటిల్లాయా? పుత్రులు లేరని అతనికి ముక్తి మార్గం చెడిపోయిందా? లేదే. అందుచేత జ్ఞాని అయిన వాడికి పుత్రులు లేకున్నా ముక్తి లభిస్తుంది. పుత్రులు లేని వారికి గతులు లభించమని భావించడం అజ్ఞానంగాక మరేమవుతుంది అన్నారు ధూర్జటి. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ధూర్జటి పద్యాలను వింటున్నారు. నిన్ను నమ్మిన రీతి నమ్మ